ఫస్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు. అరిసెల్ని చాలా సింపుల్గా టేస్టీగా వంట రాని వారు కూడా చాలా మంచి టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. ఈ అరిసెలకి కావాల్సింది ముందుగా రేషన్ బియ్యం అనమాట. నార్మల్ రైస్ కన్నా రేషన్ రైస్ తీసుకుంటే మనకి అరిసెలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడైతే కప్పు కొలతతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల వరకు రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను. లేదు అనుకుంటే 1 కేజీ రైస్ వరకు నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా 3 కప్పుల రైస్ని తీసుకొని చక్కగా 2-3 సార్లు వాష్ చేసేసి మళ్ళీ అందులోనే వాటర్ని యాడ్ చేసుకొని 15 నుంచి 20 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత పర్ఫెక్ట్ పిండి అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా గాబరా పడకుండా ముందుగానే కేజీ బెల్లం వరకు ఈ విధంగా తురిమి రెడీగా పెట్టేసుకోవాలి. ఎంత బెల్లం పడుతుందో మనకు తెలియదు కదా, సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా కొంత బెల్లాన్ని తురిమి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యం మీద మూత తీసి ఒకసారి ఓపెన్ చేశాను. మధ్యలో ఒక 7 అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు వింటర్ టైం కాబట్టి అంత వేగంగా ఏం అవ్వదు. ఈ విధంగా ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకొని స్ట్రైనర్లోన వేసుకున్నాను అనమాట. స్ట్రైనర్లో వేసి ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఈ రైస్ని వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు విడిచిపెట్టేశాను. ఇంకా ఈ విధంగా చెక్ చేస్తే చేతికి అంటలేదు కదా. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం రైస్ని యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చక్కగా మిల్క్ ఇచ్చిస్తే వాళ్ళే పౌడర్లా చేసిస్తారు. ఏ విధంగా ఇచ్చినా కూడా ఇంట్లో అనేది మనం జల్లించి పెట్టుకోవాలన్నమాట. అది మిల్లులో ఆడించినా మన మిక్సీలో ఆడినా కూడా ముందుగా ఈ విధంగా జల్లించుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని చక్కగా ఈ విధంగా జల్లించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. లాస్ట్లో ఈ విధంగా జల్లించిన పిండి అంతా కూడా ఒక దగ్గరగా తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకూడదు. సో అంత పిండి అంతా చేసుకొని ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. కోసం ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని కానీ ఒక తపాలని కానీ తీసుకొని చక్కగా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 3 కప్పుల వరకు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లం పడుతుంది. అదే కేజీ రైస్ నానబెట్టుకుంటే వాళ్ళకి ఒక 750 గ్రాముల వరకు బెల్లం అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా 1/2 కప్పులో సగం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఏమైనా కొంచెం చెదారం ఏమైనా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి వడబోసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా పాకం తీసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక కాసేపట్లో త్వరగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసేసుకోవాలి. కొంచెం 1 కప్పులో వాటర్ని తీసుకొని ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకి అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి పాకం రాలేదు కదా. ఇంకా సెకండ్ టైం కూడా చూశాను. సెకండ్ టైం కూడా ఇంకా పాకం అనేది రాలేదంటే ఇంకా ఈ విధంగా వచ్చిందంటే మనకి అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్ కాదు. తర్వాత మళ్ళీ అందులోనే యాడ్ చేసేసి మనకి పాకం అనేది డైరెక్ట్గా ఇందులో వాటర్లో కూడా వేసుకోకుండా డైరెక్ట్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పొంగినప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. చూసారు కదా, ఇప్పుడు ఈ జెల్లీలాగా రౌండ్గా బాల్లా వచ్చింది కదా. ఇప్పుడు అరిసెల పాకం అనేది రెడీ అయిపోయింది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 కప్పు నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఒక్కొక్క కప్పుతో వేసుకోవాలి. మీకు పిండి అనేది ఎంత వేసుకున్నామో అంత తెలియకపోయినా కూడా ఇలా కూడా చాలా సింపుల్ టిప్తో చేసేసుకోవచ్చు. 2 కప్పుల వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నాకైతే 4 కప్పుల వరకు బియ్యం పిండి అయితే పట్టింది. సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. చాలా సింగిల్గా ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా హ్యాపీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసాను కదా, ఏ ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం కూడా వేసేసాను. సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఎంత పిండి పడుతుందో అంత పిండిని వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే వస్తుందో గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది మంచి కూల్ అయిన వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి.
తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోండి. అరిసెల పిండి అయితే రెడీగా ఉంది కదా, సో దాన్ని చిన్న ఉండలా తీసుకొని ఈ విధంగా చిన్న సైజు అరిసెని తయారు చేసుకోండి. హీట్ అయిందా లేదని అరిసెని వేసి చెక్ చేసుకుంటే చక్కగా పొంగి పైకి వచ్చింది కదా, మనకి పర్ఫెక్ట్గా పాకం వస్తేనే ఈ విధంగా పొంగి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా అరిసెలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా 2 గరిటెలతో మధ్యలో అరుచుకున్నాము అంటే ఆయిల్ లేకుండా అరిసె అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా చిన్న చిన్న ఉండలను తీసుకొని మనకు నచ్చిన సైజులో అరిసెలను అయితే ఈ విధంగా కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా అరిటాకు ఉంటే అరిటాకుతో కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా కిందకి వెళ్ళే ఓపిక లేక ఈ విధంగా చేసేసుకుంటున్నాను. ఇంకా అరిటాకు ఉంటే హ్యాపీగా ఇంకా ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే అరిసెలను ఫ్రై చేసుకోవాలి, లేదు అనుకుంటే మాడిపోతాయి అన్నమాట. సో సింపుల్గా చక్కగా పొంగుతూ ఇంత బాగా వచ్చే అరిసెల్ని చాలా మంచిగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 గరిటెల మధ్యతో అరిచేయచ్చు, లేదు అనుకుంటే మనం అన్నం వారుస్తాం కదా, అన్నం వార్చే జిబ్రేక్లో కూడా వేసేసి ఇలా ఫ్లాట్గా ఉన్న కప్పుతోని అడిచిపెట్టాము అంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, అరిసెలు అనేవి అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే ఇంకా న్యూస్ పేపర్ మీద కానీ లేదు అంటే గడ్డి ఉంటే గడ్డి మీద కానీ వేసుకుంటే ఇంకా ఉన్న కొంచెం ఏమైనా ఆయిల్ ఉంది అంటే దాన్ని లాగేస్తుంది. ఇవైతే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సంక్రాంతి పండుగ రెసిపీస్లో ఇదొక రెసిపీ. సెకండ్ రెసిపీ కింద బూందీ లడ్డు అయితే తయారు చేశాను. అది చాలా సింపుల్గా మంచి టిప్స్తో అయితే తయారు చేశాను అనమాట. అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా దీన్ని కూడా కంటిన్యూ చేయండి. ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. నేనైతే 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. 1 కప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 కప్పు తీసుకొని ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలి. ఏ పిండి అయినా సరే మనం జల్లించుకుంటేనే మనకి ఏదైనా చేసినప్పుడు స్మూత్గా మంచిగా వస్తూ ఉంటాయి అన్నమాట వంటలు అనేది. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, సెకండ్ది కూడా సేమ్ అదే ప్రాసెస్లో జల్లించి రెడీగా పెట్టుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ బేకింగ్ సోడాని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ 3 కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకి బూందీ వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పోసగా చాలా బాగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేట్ చేసుకొని ఇప్పుడు అందులో ఒకటి వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం బూందీ గరిటెలు ఈ విధంగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇవి దొరకకపోతే మన ఇంట్లోనే ఉన్న వాటితో కూడా మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో అది ఇప్పుడు మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్తో మేము చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ఈ బూందీ గరిటెలో నేనైతే 2 గరిటెల వరకు తీసుకొని చక్కగా బూందీని అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది లాగేసి అసలు ఫ్రై అవ్వవు, బూందీ అనేది పొంగదనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత చక్కగా తీసేసుకొని ఒకటి తీసి చెక్ చేసుకోవాలి. మనకి క్రిస్పీగా అనిపించినప్పుడు మనం వేరే దీంట్లో వేసుకోవాలి, లేదు అంటే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న సామాన్లో ఏదైనా ఉంది అంటే మనం రైస్ వారుస్తాం కదా జిబ్రేకు, సో అది అవైలబుల్గా ఉంటుంది ఎవరింట్లో అయినా సరే. సో ఇప్పుడైతే ఈ విధంగా కూడా మనం సింపుల్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో కూడా సేమ్ అదే ప్రాసెస్లో నేనైతే ఈ బూందీని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా పోసగా ఎంత పర్ఫెక్ట్గా బూందీ అనేది రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మందంగా ఉన్న కడాయిని కానీ తపాలని కానీ తీసుకొని అందులో మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు వరకు బెల్లం తురుముకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అస్సలు చిన్న గ్లాసులో సగం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది కొంచెం లేట్గా అయిపోతుంది అనమాట. సో తక్కువ వాటర్ వేసుకుంటే మనం వాటర్ వేసిన వెంటనే ఈ విధంగా పొంగుతూ చాలా మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పాకం వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పాకం అనేది రాలేదు, సో అందుకోసం అని చెప్పి మళ్ళీ అందులోనే యాడ్ చేశాను.
ఈ విధంగా చాక్లెట్ క్రీమీ లాగా వచ్చినప్పుడు మళ్ళీ పాకంను ఒకసారి చెక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడైతే పాకం వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా సౌండ్ అనేది రావాలన్నమాట. వచ్చినప్పుడు ఇందులోనే మనం బూందీని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ కొంచెం ఎలాచీ పౌడర్ని ఇంకా నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అంతా కలిపేసి మనం ప్లేటు ఉంది కదా, ప్లేట్ మీద కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. మొత్తం అంతా బూందీ అంతా కలిసినంత వరకు కలుపుకొని ఇప్పుడైతే మనకి నచ్చిన సైజులో మనం ఈ విధంగా బూందీ లడ్డులాగా తయారు చేసుకోవచ్చు. లేదు లడ్డు చేయలేము అనిపిస్తే ఈ విధంగా ప్లేట్ ఆల్రెడీ నెయ్యి పెట్టేసి ఉంచాం కదా, దాని మీద ఈ విధంగా వేసుకొని ఒక కప్పుతోని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేనైతే దీని మీద కొంచెం బాదం పౌడర్ ఉంటుంది కదా, సో బాదంని కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. వేసి నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది కూల్ అయిన తర్వాత మనకి మంచి షేప్లో ఈ విధంగా వచ్చేస్తుంది. థర్డ్ రెసిపీ వచ్చేసి జంతికలు. చాలా టేస్టీగా కరకరలాడుతూ హెల్దీగా మినప జంతికలు అయితే తయారు చేశాను, చూసేయండి. వరకు మినపగుళ్ళని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ 1 కప్పు కుక్కర్లో వేసుకొని 2 కప్పులు వాటర్ని యాడ్ చేసి కందిపప్పుని ఉడికించినట్టు ఉడికించి దాన్ని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఫ్రై చేసి పౌడర్లా చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరైనా పేషెంట్స్ ఉంటే కనుక ఈ పప్పును అనేది స్కిప్ చేసేవచ్చు అనమాట. నార్మల్గా మినపప్పుతోనే సింపుల్గా చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేయడం వల్ల పౌడర్ అనేది మనకి స్మెల్ కానీ గుల్లగుల్లగా రావడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసిన పౌడర్ని చక్కగా జల్లించి పెట్టుకోవాలి. అదే ఇలా పిండితో చేసుకోకూడదు, రుబ్బుతో చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో రుబ్బు చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఏది చేసినా కూడా 1 కప్పు మినపగుళ్ళకి దగ్గర 3 నుంచి 4 కప్పుల వరకు వరిపిండి అయితే పడుతుంది. సో ఈ విధంగా వరిపిండిని కూడా జల్లించి రెడీగా పెట్టుకోవాలి. ఓన్లీ నార్మల్గా ఈ మినప్పిండి అలాగే వరిపిండి వామ్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇందులోనే నువ్వులు స్కిప్ చేసేవచ్చు పేషెంట్స్ అయితే. ఇంక ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పచ్చిమిర్చి వాము అల్లం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు బటర్ని కానీ ఆయిల్ని కానీ మరిగించి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా జంతికల పిండిని స్మూత్గా కలుపుకోవాలి. గట్టిగా కలిపేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా కలిపి పెట్టుకుంటే మనకి చాలా గుల్లగా జంతికలు అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేసే జంతికలు గొట్టంకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఆ జంతికల గొట్టంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మంచి టిప్ ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాని మీద చక్కగా మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఈ జంతికని వేసుకొని చక్కగా మంచిగా మరిగిన ఆయిల్లో ఈ పేపర్ మీద తీసేసి వేసేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా ఈ విధంగా జంతికలు చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది. హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా మాడిపోయి మధ్యలో మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా అయిపోతాయి. ఇలా కలర్ కావాలి అనుకుంటే కలర్లో తీసేకండి, ఎందుకంటే మెత్తగా ఉండిపోతాయి. మంచి కలర్ వచ్చి ఆయిల్ అంతా ఆగిపోయినప్పుడు తీస్తే కరకరలాడే ఈ గుల్ల జంతికలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా మంచి ప్రాక్టీస్గా ఎవరైనా సరే ఇలా డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఏ విధంగా మనం జంతికలు చేసినా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. సో సింపుల్గా ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా అంతే, సేమ్ ప్రాసెస్లో వేసేసాను కదా. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా చిల్లుల గరిట, ఆ గరిట మీద కూడా ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో జంతికలు వేసి, ఇదైతే ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఈ విధంగా వేసుకుంటే మనకి చేయికి తగలకుండా అంటకుండా అసలు హ్యాపీగా వేసేయచ్చు అనమాట. సో ఇదే సింపుల్ మెథడ్తో నేనైతే జంతికలు ప్రిపేర్ చేసేస్తాను. స్పెషల్ వచ్చేసి బెల్లం గవ్వలు, చాలా టేస్టీగా కరకరలాడుతూ భలే ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి.
2 కప్పులు గోధుమ పిండి తీసుకొని చక్కగా జల్లించి పెట్టుకుంటాను. సేమ్ గోధుమ పిండి ప్లేస్లో మైదాతోనే అసలు యాక్చువల్గా గోరుమిఠాయిలు చేస్తారు. కానీ మా పిల్లల కోసం నేను ఎప్పుడూ హెల్తీగా ఆలోచిస్తాను కాబట్టి గోధుమ పిండి అలాగే బెల్లంతో తయారు చేస్తున్నాను అనమాట. సేమ్ ఇదే ప్లేస్లో ఒకవేళ కావాలి అనుకుంటే మైదాతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండిని చక్కగా జల్లించుకున్నాను కదా, ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. మనోకని తీసుకొని చక్కగా ఇందులోనే యాడ్ చేసుకొని, మనం మైదా తీసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీ అని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఎందుకంటే అస్సలు వెయిట్ చేయకుండా ఇన్స్టెంట్గా చేసేస్తాము. ఇందులోనే కొంచెం 1/2 కప్పు వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ బాగా వేడి చేసి ఆయిల్ని కానీ వేసుకోండి. చక్కగా అంతా కలిసేలా ఒకసారి ఆయిల్ అలా వేడి మీద కలుపుకుంటే చక్కగా ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్ గోరుమిఠాయిలకి వచ్చినట్టే. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చపాతీ పిండిలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ పిండి మీద మనం ఏదైనా క్లాత్తో కవర్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇన్స్టెంట్గా మనం చిన్నవి ఉండల్లా తీసుకొని చక్కగా రౌండ్గా చేసిన తర్వాత ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. ఒక్కసారి బటన్ వేన్తో అత్తేసి ఈ విధంగా మన గోరు దిగినట్టు నేను చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెస్లో గోరుమిఠాయిని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నంగా అలా వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం మన ఇంట్లో చాలా సింపుల్గా రాని వారు కూడా ఈజీగా మంచి షేప్తో తయారు చేయగలరు. అదేంటి అంటే ఇలాంటి పెద్ద దువ్వెన ఉంటుంది కదా, సేమ్ ఫస్ట్ రౌండ్గా చేసుకొని తర్వాత సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఈ విధంగా పెద్ద దువ్వెనలు ఉంటాయి కదా దాని మీద ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం చపాతీని ఎలా ఒత్తుతామో సేమ్ అదే ప్రాసెస్లో దీని మీద దానికి సైజుకి తగ్గ ఒత్తుకున్నాము అంటే ఈ విధంగా మనకి మిఠాయి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంచుకుంటే మంచి డిజైన్గా చాలా బాగా తయారైపోతాయి. అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్నది వేసి చూశాను, బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అనిపించినప్పుడు ఇందులో గోరుమిఠాయిల్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే గోరుమిఠాయిలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయటంతా మాడిపోయి లోపలంతా మెత్తగా ఉండిపోతాయి. కొంచెం టైం తీసుకున్నా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా గోరుమిఠాయిలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నవన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చక్కగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం దల్సరగా ఉన్న కడాయిని తీసుకొని 2 కప్పులకి మనం 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాము. ఇదే ప్లేస్లో షుగర్ను కూడా తీసుకోవచ్చు. ఇందులో 1/4 కప్పులో సగం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది త్వరగా వస్తుంది. ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత చక్కగా వడపోసుకోవచ్చు. ఏమైనా ఇసుక గట్ట చెత్త ఉన్న డౌట్ ఉంటే, లేదు మంచి ఆర్గానిక్ బెల్లం అయితే కనుక ఏమి అలా చేయవసరం లేదు, డైరెక్ట్గా ఈ విధంగా పాకం అయితే త్వరగా వచ్చేస్తుంది. 1 కప్పులో వాటర్ని వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా దగ్గరగా ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. మళ్ళీ మనకి చేతితో చూపించాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. లాస్ట్ ఫైనల్గా వచ్చింది అనిపించినప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోరుమిఠాయిల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి చక్కగా ఒకసారి అంతా అన్నీ కలిసేలాగా 2 మినిట్స్ పాటు మనం కలిపేసి చక్కగా బయటికి తీసేసి ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన విడిచిపెట్టేసాము అంటే చాలా విడివిడిగా రెడీ అయిపోతాయి అనమాట. అదే షుగర్ అనుకోండి, ఇందులో యాడ్ చేసినప్పుడే మనకి షుగర్ అనేది బయటికి తేలిపోతూ ఉంటుంది. సో ఇంతేనండి, అయితే 1 మంత్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారం బూందీ. చాలా టేస్టీగా మంచి టిప్స్తో అయితే తయారు చేశాను, స్కిప్ చేయకుండా కంటిన్యూ చేశాను. 2 కప్పుల వరకు శనగపిండిని తీసి జల్లించుకుంటున్నాను. ఏ పిండి అయినా సరే మనం జల్లించుకుంటే మనకి చేసినప్పుడు స్మూత్గా చాలా పాడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం
స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిందా లేదా అని ఒకటి వేసి చెక్ చేస్తే మనకి ఆయిల్ అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా బూందీ గరిట మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే బూందీ గరిటతో చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనం కలిపే పిండి ఒక 2-3 టైమ్స్కి అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే కనుక ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. చూసారు కదా, ఈ విధంగా ఒకటి నొక్కి చూస్తే మనకి క్రిస్పీగా వచ్చినప్పుడు తీసి వేసేసుకోవాలి. లేదు అంటే ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలాంటి చిల్లుల గరిటె ఉంటుంది కదా పెద్దది, దానిలో కూడా వేసి చేసుకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో మనం ఆల్రెడీ డైలీగా అన్నం వాచుతూ ఉంటాం కదా ఇలాంటి జిబ్బురేక్ని. సో ఇందులో కూడా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకొని ఈజీగా బూందీ అన్నమాట ఈ విధంగా కూడా రెడీ అయిపోతుంది. కానీ కింద ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి ఫ్రై చేసి అందులో యాడ్ చేసుకొని మళ్ళీ 1 కప్పు వరకు పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసేస్తే త్వరగా మాడిపోతాయి. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి 2 మినిట్స్లో పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి. సో ఇందులోనే యాడ్ చేసుకొని ఒక 5 రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని చక్కగా ఇందులో వేసేసాము అంటే ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇవి కూడా తీసి అందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్గా కాజుని మనకి నచ్చినన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇవి కూడా అందులోనే యాడ్ చేసేయాలి. ఇంకా ఇందులో మనం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం, నచ్చితే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. జీలకర్ర పొడి వేసుకోలేదు అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం ఏదైనా బాక్స్లో కానీ వేసుకున్నాము అంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ అలాగే పిల్లలకి తినడానికి మంచిగా ఉంటుంది. రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్. చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా భలే ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని కూడా కంటిన్యూ చేయండి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని మంచిగా జల్లించి రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ పాకంలో శనగపిండిని వేసి కలుపుకోలేము అనిపిస్తే కనుక ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలిపి రెడీగా పెట్టుకోండి. 1 కప్పుకి 2 కప్పుల వరకు పంచదార అవసరం. మందంగా ఉన్న కడాయిని మాత్రమే తీసుకోండి, లేదు అంటే పాకం అనేది మాడిపోతూ ఉంటుందన్నమాట. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా పాకం తీసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే నెయ్యిని వేడి చేస్తున్నాను. నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేడి చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 కప్పుల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఒకవేళ నెయ్యి కానీ లేకపోతే 2 కప్పుల ఆయిల్ని ఆ ప్లేస్లో తీసుకోవచ్చు. ఈ విధంగా 1 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ని పాకంలో వేసి ఒకసారి పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పాకం అనేది చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. తీగపాకం వచ్చింది చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉంచాం కదా జల్లించి పెట్టుకున్న 1 కప్పు శనగపిండిని తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకోలేము అనిపిస్తే కనుక ముందు చెప్పాను కదా ఏ విధంగా చేసి కలిపి ఉంచుకోవాలో, ఇలా వేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి. ఒక సైడ్ అయితే బాగా హీట్గా అవుతుంది కదా నెయ్యి అనేది, ఆ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేయాలన్నమాట. ఒక స్పూన్ వేసుకుంటూ మళ్ళీ కలిపి మళ్ళీ 1 స్పూన్ వేసి మళ్ళీ కలిపి అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పొంగి సపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి అన్నప్పుడు 1 స్పూన్ వరకు ఉన్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసేసి మరి కలపకుండా ఒక కేక్ టిన్నుని కానీ నార్మల్గా ఏదైనా ఫ్లాట్గా ఉన్నని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలి. అందులో ఈ మైసూర్ పాక్ని యాడ్ చేసేసుకోవాలి. అస్సలు గట్టిగా అడిచేయకుండా స్మూత్గా ఇలా స్పూన్తో చేసుకుంటే ఒక పక్కన విడిచిపెట్టేయాలి. 20 మినిట్స్ తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకున్నాము అంటే మంచి టేస్టీ అయిన సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.